వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకర్ ఛానల్. ఈనాడు ఆదివారం 8 డిసెంబర్ పద వినోదం ప్రశ్నలు జవాబులు చూద్దాం. తిరగమోత ఒకటి అడ్డం తిరగమోత పోపు అంటే తాలింపు. ఒకటి నిలువు నోటీసు అంటే తాకీదు. రెండు నిలువు నివాసం కోల్పోయిన వారికి తిరిగి ఆశ్రయం కల్పించడం అంటే పునరావాసం. పునరావాసం. మూడు అడ్డం మూడు నిలువు. మూడు అడ్డం పార్వతి అంటే ఇక్కడ 6 అక్షరాలు ఇచ్చారు కాబట్టి త్రిపుర సుందరి అని రాస్తున్నాను. త్రిపుర సుందరి. మూడు నిలువు అడ్డం మూడులో సగం ఈశాన్య రాష్ట్రాలలో ఒకటి. సగం అన్నారు కాబట్టి త్రిపుర. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటి త్రిపుర. నాలుగు నిలువు యుద్ధం అంటే రణం. ఐదు నిలువు దూరం అంటే ద వచ్చింది కాబట్టి దవ్వు. ఆరు ఏకాక్షరం మళ్ళీ చూద్దాం. ఏడు అడ్డం శ్యామవర్ణం నలుపు. ఎనిమిది నిలువు గ్రామమా అంటే ఊరా. ఊరా. 8 అయిపోయింది. ఇప్పుడు 9 అడ్డం వ్యర్థంగా ఖర్చు చేయడం దుబారా. 10 నిలువు వాగ్దానం వాస. వాస. 11 అడ్డం చివర లేని వెండి. వెండి అంటే రజతం. చివర లేదు కాబట్టి మొదటి 2 అక్షరాలు రాస్తున్నాం. 12 నిలువు లోకం అంటే జగం. 13 నిలువు దుర్వాసన కంపు. 14 అడ్డం సూకరం పంది అంటే వరాహం. 14 నిలువు ఆకు సున్నంతో ఇది వక్క. వక్క. 15 నిలువు ఆర్భాటం అంటే హంగామా. హంగామా. 15 నిలువు అయిపోయింది. 16 అడ్డం ఛాలెంజ్ అంటే మొదటకి 2 అక్షరాలు వచ్చేది బ్లూ చేరుస్తున్నాను సవాలు. 17 అడ్డం అరగదీసే కొద్దీ సువాసన వెదజల్లేది గంధపు చెక్క. గంధపు చెక్క. 18 నిలువు చూస్తాం. ఎన్నికల్లో డిపాజిట్ అంటే ధరావతు. ధరావతు. 19 నిలువు ఉగాది పచ్చడిలోకి ఈ పువ్వు ఉండాల్సిందే వేప. ఇది 20 నిలువు చూసాం. ఉగాది పచ్చడిలోకి ఈ పువ్వు ఉండాల్సిందే వేప ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ 19 నిలువు వృక్షం అంటే చెట్టు. 19 అయిపోయింది. 20 నిలువు కూడా రాశాను ఇప్పుడే. 23 అడ్డం సత్తువ నైపుణ్యం పస. 24 నిలువు నిలువు 4 లాంటిదే. నిలువు 4 యుద్ధం అంటే రణం అని రాసాం. ఇక్కడ లాంటిదే అన్నారు కాబట్టి సమరం సాతో స్టార్ట్ అయింది. సమరం. 25 అడ్డం జారులు ఉపాధి కోసం వెళ్ళాలంటే
ఇది అవసరం. 5 అక్షరాలు ఇచ్చాడు. చేపల వల, చేపల వల, చేపల వల. 25 నిలువు. ఇక్కడ ముందు 21 నిలువు కూడా రాయలేదు. 21 నిలువు. ప్రతిజ్ఞ అంటే శపథం. శపథం. 22 అడ్డం. దశరథ తనయ అంటే రామ. 22 నిలువు. ముఖ్య పట్టణం అంటే రాజధాని. రాజధాని. 27 అడ్డం. సంధ్య వికృతి అంటే సంధ్య. 25 నిలువు చూద్దాం ఇక్కడ. సరకు లేదా సమాచారాన్ని వేరొకరికి చేర్చడం అంటే చేరవేత. చేరవేత. 26 నిలువు. స్త్రీ అంటే లా వచ్చింది మొదటి అక్షరం, 3 అక్షరాలు ఇచ్చాడు కాబట్టి లలన. లలన. 27 అయిపోయింది. ఇప్పుడు 28 అర్థం. కోరిక. 4 అక్షరాలు, 3 అక్షరాలు వచ్చేసింది. రథం వచ్చింది. మనోరథం. మనోరథం అంటే కోరిక. 29 అర్థం. ఈ మొక్క దగ్గర భక్తితో దీపం వెలిగిస్తారు. తులసి. 30 అర్థం. భూమి అంటే ధా వచ్చింది. ధాత్రి. ధాత్రి. 31 అర్థం. ఇలాగే ఉంటాం మారబోం అంటే మారం. 31 నిలువు. ఒక మాసం. మాఘం. మాఘమాసం. మాఘం. 32 ఏకాక్షరం. 33 అర్థం చూద్దాం. ఆలకించి అంటే విని. 33 నిలువు. వీణ అంటే విపంచి. విపంచి. 34 అర్థం. ఆగ్రహం. 34 అర్థం. మృదు స్వభావి. మృదు స్వభావి అంటే మెతక. మెతక. 34 నిలువు చూద్దాం. ప్రశంస అంటే మెప్పు. 35 నిలువు. గడ్డి అంటే కసవు. కసవు. 36 నిలువు. ఓర్పు అంటే సహనం. నిలువు అయిపోయింది. 37 అర్థం. ఆగ్రహం అంటే కోపం. 38 నిలువు. జలం అంటే నీరు. నీరు. 39 అర్థం. ప్రమాదం అంటే ముప్పు. 39 నిలువు. వృద్ధాప్యం అంటే ముదిమి. 40 అర్థం. బోర్డర్ అంటే సరిహద్దు. సరిహద్దు. 41 అర్థం. పల్లవం అంటే చిగురు. 42 నిలువు. ఆమ్లెట్ వేయాలంటే ఇది కావాలి. గుడ్డు. 43 అర్థం. మనసు అంటే మది. 44 అర్థం. నౌకలు ఆగే చోటు రేవు.
44 నిలువు. రాజు అంటే రేడు. 45 నిలువు. పురాణ కాలం నాటి ఒక ఆయుధం గద. 45 అయిపోయింది. 46 అడ్డం. స్నేహితుడు. 3 అక్షరాలు 2 వచ్చింది. మిత్రుడు. 47 నిలువు 4తో పాదం. నిలువు 4 రణం వచ్చింది కాబట్టి చరణం చ అని రాస్తున్నాను. 48 అడ్డం. 12వ తిథి అంటే ద్వాదశి. ఏకాక్షరాలు అన్నీ అయిపోయినాయి. ఏకాక్షరాలు చూద్దాం. లాస్ట్ నుంచి చూద్దాం. 49 అడ్డం 6తో ఒక పానీయం. అడ్డం 6 కూడా రాయలేదు ఇక్కడ, చూద్దాం. అడ్డం 6 నిలువు 4తో హేతువు. నిలువు 4 రణం వచ్చింది. ఇక్కడ కారణం. హేతువు అంటే కారణం. తర్వాత ఏకాక్షరం 32 నిలువు 4తో మృత్యువు. నిలువు 4 రణం వచ్చింది. మృత్యువు అంటే మరణం. మరణం. ఇక్కడ 49 మళ్ళా ఏకాక్షరం. అడ్డం 6తో ఒక పానీయం. ఒక పానీయం అంటే కా వచ్చింది. ఒక పానీయం అంటే కాఫీ. అదండి ఈరోజు ఈనాడు ఆదివారం డిసెంబర్ 8 పదవినియోగం ప్రశ్నలు జవాబులు. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.